హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు వెన్న ఉండలు ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. దీనికోసం నేను ఒక పావు కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. నేను పావు కేజీకి కొలతలు చెప్తున్నాను. పావు కేజీ బియ్యం పిండికి 50 గ్రాములు బటర్ తీసుకోవాలి. ఈ వెన్న తీసుకుని బియ్యం పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ వెన్న అంతా ఆ బియ్యం పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. చేత్తో బాగా మెదుపుతూ కలుపుతూ ఉండాలి. ఈ కలిపిన విధానాన్ని బట్టే ఉండలు చక్కగా వస్తాయండి. ఎంత ఎక్కువసేపు అలా కలిపితే అంత బాగా వస్తుంది. పిండి చేతిలోకి తీసుకుని నొక్కితే ముద్దవ్వాలి. అలా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కలుపుతున్నాను. నేను దీంట్లోకి చిన్న గ్లాస్ తోటి పాలు తీసుకున్నానండి, పచ్చిపాలు. ఆ పచ్చిపాలని కొద్దిగా వేస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకసారి వేస్తే లూజ్ అయిపోతుంది. అందువల్ల చూసుకుని కొంచెం వేసుకుని కలుపుకోవాలి. బాగా మెదుపుతూ కలుపుకోవాలి. బాగా గట్టిగాను కాకుండా బాగా లూజ్గా కాకుండా నేను వీడియోలో చూపించాను కదండి, ఈ విధంగా కలుపుకోవాలి. మీకు కలుపుతున్నప్పుడు చేతికి తెలుస్తుందండి సాఫ్ట్గా ఉందా లేదా అనేది. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండిని చూద్దాం. పిండి బాగా సాఫ్ట్గా ఉందండి. నేను దాంట్లో కొద్దిగా పిండిని తీసుకుని మళ్ళీ ఒకసారి మెదుపుతున్నాను. ఈ విధంగా కలపడం వల్ల వెన్న ఉండలు అనేవి చాలా సాఫ్ట్గా నోట్లో వేస్తే కరిగిపోయేటట్టుగా వస్తాయండి. ఇప్పుడు ఆ పిండిని కొద్దిగా తీసుకుని చిన్న ఉండలుగా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ప్రెస్ చేస్తూ ఉండలు చేసుకోవాలి. ఏమాత్రం పగుళ్ళు రాకుండా ఇలాగ ఉండలు చుట్టుకోవాలి. చేతితో చేసినప్పుడే ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఎక్కడా కూడా పగులు రాకూడదు. చేసిన ఉండల మీద కూడా మూత పెట్టేసుకోవాలి. అన్ని ఉండలు ఈ విధంగా చేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక చిన్న పిండిని తీసుకుని ఆయిల్లో వేస్తే మెల్లగా పైకి తేరుతుందండి. అప్పుడు ఆయిల్ హీట్ అయిందని మనం అర్థం చేసుకుని మనం ఉండలు వేసుకుని వేపుకోవాలి. మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉండలు వేపుకోవాలి. పెద్ద మంట మీద పెడితే ఉండలు మాడిపోతాయండి, లోపల ఉడకవు. మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండలు వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయండి, నేను తీసేస్తున్నాను. ఈ విధంగానే అన్ని ఉండల్ని వేయించుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ ఉండలు ఉడికేలోపు మనం బెల్లం పాకం పెట్టుకుందాం.
నేను 150 గ్రాముల బెల్లం తీసుకున్నానండి. కొద్దిగా నీళ్ళు వేసి స్టవ్ పై పెట్టుకుని మరిగించుకోవాలి. పావు కేజీ బియ్యం పిండికి 50 గ్రాములు వెన్న, 150 గ్రాములు బెల్లం తీసుకోవాలి. సరిగ్గా సరిపోతుందండి కొలతలు అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఉండలన్నీ వేయించేసుకున్నానండి. ఇప్పుడు బెల్లం పాకం చూద్దాం. బెల్లంలో ఎక్కువ నీళ్ళు వేస్తే పాకం తొందరగా రాదు, అందుకని కొద్దిగానే వేసుకోండి. ఇప్పుడు పాకాన్ని చెక్ చేద్దాం. చేతితో పాకం ముట్టుకుంటే ఇలా తీగలాగా రావాలి. తీగ పాకం వస్తే సరిపోతుంది. లేత తీగ పాకం. అప్పుడు ఉండల్ని దాంట్లో వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. కొద్దిసేపు అలా ఉంచి తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఆ బెల్లం పాకం అంతా ఆ వెన్న ఉండలకి పట్టేటట్టుగా కలుపుతూ ఉండాలి. బెల్లం పాకం చిక్కబడి ఆ ఉండలకు పట్టుకుంటుంది. ఈ విధంగా కలిపిన తర్వాత అలాగ వదిలిపెట్టేయాలి. చల్లారిన తర్వాత ఉండలు విడిపోతాయండి. చూసారు కదా, ఉండలు సెపరేట్ అయిపోయి. అంతేనండి, వెన్న ఉండలు అయితే తయారైపోయి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నోట్లో వేస్తే కరిగిపోతున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. కొలతలు అయితే నేను చెప్పిన కొలతలతో చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.